మనం మేను రాసుకుని తెలుసుకుందాం. అది కూడా 2024 మే తర్వాత ఎలా ఉండబోతుంది, మే నుండి ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం. మేలోపు అయితే మనం మేన రాశి వారికి సహజమైన గురుడు ద్వితీయ స్థితిలో ఉండడం వల్ల గృహయోగం, వాహనయోగం, సర్వసుఖాలు, సకల భోగభాగ్యాలు అన్నీ కలుగుతుంటాయి. ఎప్పుడైతే మేలో తృతీయానికి వెళ్ళిపోతుంటాడో, తృతీయ గురుడు యోగదాయకం కాదు, ఈ జాతకాన్ని యోగించేవాడు కాదు, అంటే సమస్యాత్మకమైన లైఫ్ ఉంటుంది. అంటే మనం ఫ్రెండ్ సర్కిల్ అందరూ మేధావులై ఉండడం, మనకి సపోర్ట్ చేయకపోవడం, ఒంటరిగా ఉండాల్సి వస్తుండడం, మీన రాశి వారికి కొంచెం విచిత్రమైన ఆలోచన కలుగుతుండడం అలాగే జరుగుతుంటుంది అన్నమాట. అందుకని మీన రాశి వారికి ద్వితీయ స్థితి గురవడం వల్ల కుటుంబ విషయంలో కుటుంబం తను ఎప్పుడు కంట్రోల్ చేయాలని చూస్తూ ఉంటుంది అన్నమాట. కనుక కమాండ్ చేస్తుంది, కుటుంబం తనను కమాండ్ చేస్తుంది, కానీ తనకు ఎవరు వాళ్ళని పరుచుకోకుండా ఉంటుంట ఆవిడ. అందుకే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కుటుంబ విషయంలో, కొన్ని ప్రతికూల వాతావరణాలు లభిస్తూ ఉంటాయి. అయితే తృతీయ స్థితిలో శుక్ర సంచారం, అదే గురు సంచార ప్రభావం వల్ల ఇక్కడేమో వేయి శని ప్రభావం ఉంది, అక్కడేమో గురు ద్వితీయ స్థితిలో ఉన్నారు. ఇక్కడ శని ప్రభావం వేయిలో ఉండడం వల్ల సమస్యలు, దేవుని ధన నష్టము, సమస్యాత్మక లైఫ్, చెప్పుకోలేని విషయాలు, అన్ని సమస్యలు కనబడుతుంటాయి. ఇక్కడ అది చాలా ప్రొలాంగ్ అవుతుంది అన్నమాట. డబ్బు దేనికోసం ఖర్చు పెడుతున్నావా అంటే అది చెప్పే అన్నదానం చేస్తే 100 మంది, 1000 మంది, 1,00,000 మంది భోజనాలు పెట్టడం, పెద్ద పెద్దగా చేయడం, పేరు కోసం చేయడం, నేను గౌరవం కోసం చేయడం, మోక్షం వస్తుంది, నాకు పుణ్యం వస్తుంది అనే భావంతో చేయడం, తద్వారా ఆ ధనాన్ని వృధా చేయడం, అది చాలా సమస్యాత్మకం మారుతుంది మేన రాశి వారికి, మేనలగ్నం వారికి కూడా. అయితే ఎప్పుడైతే ద్వితీయ స్థితి గురుడు పడ్డాడో అంత యోగదాయకం కాదు. చతుర్థాధిపతి బుధుడు అవడం వల్ల కామన్గా ఇతని జాతక స్థితికి విద్యా వ్యవస్థ బాగుంటుంది, మంచి థాట్స్ వస్తుంటాయి, ఆలోచన విధానం బాగుంటుంది. పంచమ సంతానగారు స్థానం పంచమ స్థితి చంద్రుడు అవడం వల్ల వీళ్ళ ఆలోచనలో ఇప్పటికి ఉన్న క్షణం కింద ఆలోచన మళ్ళీ ఇంకో క్షణం మారిపోతుంది, ఇంకో కొత్త కొత్త ఆలోచన వస్తుంది, ఇంకో వింత ఆలోచన వస్తుంది, అలాగే ఆలోచనలు మారుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనసు ఎప్పుడూ ఆలోచనలో ఏదో ఒక ఆలోచనలో ఉంటూ ఉంటుంది అన్నమాట. మేనలగ్నం వారికి, మీనరాశి వారికి మనసు ఎప్పుడు పరిపరిధాలా వేరేట్లుగా ఆలోచిస్తూనే ఉంటుంది. ఏది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, ఏదో ప్రయోగం చేస్తూనే ఉంటుంది, ఇరుక్కుపోతుంటుంది అన్నమాట. అంటే ఏదో ఒక ప్రభావం నెత్తిమి పెట్టుకుంటుంటారు వీళ్ళు, సమస్యని నెత్తిమి పెట్టుకుంటారు అన్నమాట, తెలిసి తెలియక. అలాగే షష్టము రవి అవడం వల్ల వీళ్ళు రవి ప్రభావం షష్ఠస్థితి రావడమే చాలా ప్రమాదకారి అవడం వల్ల చాలా ఇబ్బంది పడుతుంటారని తెలుసుకోవచ్చు. అంటే వీళ్ళు బిల్డప్ కోసమనో కొంచెం హుందా కోసమనో ధన నష్టం చేసేస్తారు, సమస్యలు తెచ్చి పెట్టుకుంటారు. భార్య మాత్రం ఎప్పుడు భార్యతో సమస్య రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఒక అందమైన అమ్మాయి రావాలి, విడాకులు అవ్వడం, మళ్ళీ పెళ్ళి అవ్వడం, మళ్ళీ విడాకులు అవ్వడం, సమస్య రావడం, మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవడం, లేదా ఏదో సమస్య డిస్టర్బ్ అవుతూ ఉంటాడు అన్నమాట ఈ మీన రాశి వారికి. అలానే అష్టమ స్థితి శుక్రుడు అవడం వల్ల సమస్యలు వస్తే సమానం, ఒకసారి వస్తే సంపదన్నీ వస్తాయి, ఒకసారి మొత్తం పోయి మీరు సమానం అయిపోతాయి. అలానే భాగ్యస్థితి కుజుడు అవడం వల్ల వీళ్ళు ఎంత సంపాదించినా అప్పులు తీర్చడానికో ఉన్నదాన్ని అయిపోగొట్టడానికో సరిపోతుంటుంది అన్నమాట. మేన లగ్నం వాళ్ళకి ఎన్ని కోట్లు సంపాదించినా కూడా పక్కడేం కనబడదు, మొత్తం సరిపోతుంది, బ్యాలెన్స్ దాన్ని సరిపోతుంటాయి. అంటే అంత రుణానికి సరిపోతుంది, అప్పులు తీసుకుంటుంటారు అన్నమాట. అయితే వృత్తిపరమైన దృష్టి నుంచి వృత్తిపరమైన దేవపరమైన వృత్తి, కానీ చాలా వృత్తిపరంగా అద్భుతంగా ఉంటుంది, మంచి పేరు ఉంటుంది, ఎప్పుడు ఇతను గౌరవిస్తుంటారు, అందరు తనే కావాలని కోరుకుంటారు, అన్ని రకాలుగా వృత్తి బాగుంటుంది. ఆ లాభం చూస్తే మాత్రం ఎంత చూసినా ఆ లాభాన్ని ఇతను ఏమి ఎంజాయ్ చేయలేకపోతుంటాడు. వేయం చూస్తేనేమో వచ్చిన రూపాయలు సహా ఏదానికి ఖర్చు పెట్టాలని చూస్తుంటాడు అన్నమాట. అందుకని ఇండియాలో ఉండడం అంటే విదేశీ యాత్రలకు తిరగడము, పెద్ద ప్లేసెస్ తిరగడము, పెద్ద సమస్యలో ఉండడము, ఇలా విచిత్ర లైఫ్ కనబడుతుంటుంది. కానీ మీన రాశి వారికి ఈ సంవత్సరము అసలు అనుకూలంగా లేదు. కనుక శనికి గురుడికి తప్పస చదివితేనే సేఫ్గా ఉంటారు. అలా చదవకుండా ఉన్నంత ఎక్కువగా ఆలోచించుకుని ధనాన్ని వేస్ట్ చేసినా, ఏదో సమస్యలు పెట్టుకున్నా ఒక వింత సమస్యలన్నీ వస్తుంటాయి అన్నమాట. అన్నీ మీన రాశి వారు వేసే స్టెప్ జాగ్రత్త వేయాలి. మే నుండి చాలా ప్రమాదకారిగా ఉంటుంది, మేలో కొంత అనుకూలంగా ఉన్నా మిగతా కొంత ప్రతికూలంగా ఉంటుంది. కనుక ఈ సంవత్సరం మొత్తం చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది.